అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సి జైపాల్ రెడ్డి గారు రచించిన నవజీవన రాగం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏమండి, పిల్లలు పార్కుకి వెళ్దాం అంటున్నారండి. వెళ్ళండి, మీరు కూడా వస్తే. నేను బయటికెళ్ళాలి. నేనెందుకు, నువ్వు తీసుకెళ్ళు. ఎన్ని రోజులైందో మనం పిల్లలతో కలిసి బయటకు వెళ్ళక. ఏదో పనంటూ రోజు సాయంత్రం వెళ్ళిపోతున్నారు. పిల్లలకు మీరీ మధ్య టైం అస్సలు ఇవ్వటం లేదు. రోజు ఉండేదే గాని నస, నన్ను వదిలిపెట్టు. సినిమాకి పార్కులకి నువ్వు తీసుకెళ్ళు పిల్లల్ని. నాకు ఓపిక లేదు. మీకు స్నేహితులతో తిరగడానికి మాత్రం ఓపిక ఉంటుందే. నేను మిమ్మల్ని వద్దంటం లేదు కదా, నేను రానంటున్నానంతే. మీరు మాతో రావాలని పిల్లలకి నాకు ఉండదా? అందరూ మీలాగే భార్య పిల్లల్ని వదిలేసి తిరుగుతున్నారా? నేను మాత్రం బయట జల్సాల కోసం తిరగటం లేదు కదా. మన కోసమే కదా నేను సంపాదించేది. ఇప్పుడున్న సంపాదన చాలదా? ఇంకా ఎందుకు? భార్య పిల్లలతో గడిపే సమయం లేనప్పుడు సంపాదన ఎందుకండి? మనం కావాలనుకున్నప్పుడు డబ్బు రాదు. అవకాశాలున్నప్పుడే సంపాదించాలి. నేనెళ్ళొస్తాను అంటూ మధుసూదన్ వెళ్ళిపోయాడు. నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది పద్మావతి. సరళా, సరళా! కూరగాయలకుంటున్న సరళ పక్కకు తిరిగి చూసింది. చుట్టూ ఉన్న ఆడవాళ్లలో తనకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేకపోవడంతో మళ్లీ కూరగాయలు ఏరేందుకు అటు తిరిగింది. సరళా, నేనే పిలిచింది అంటూ భుజంపై చేయి పట్టంతో ఎవరబ్బా అనుకుంటూ మళ్లీ తిరిగింది. తన వైపే నవ్వుతూ చూస్తున్న ఆవిడ్ని వెంటనే పోల్చుకోలేకపోయింది. అంతలోనే తేరుకొని పద్మావతి అంటూ ఆగింది. అబ్బా, ఇప్పటికైనా గుర్తుపట్టావు, సంతోషం. ఇద్దరు కూరగాయలు కొంటున్న గుంపు నుండి కొద్దిగా ఎడం జరిగారు. పద్దు, ఎన్నాళ్లయిందో నిన్ను చూసి అంటూ గట్టిగా కౌగిలించుకుంది. ఆ వెంటనే, అవును, నువ్వేమిటి ఇలా అప్పలమ్మలా తయారయ్యావు? కళ్ల కింద నల్లటి చారలేమిటి? 35 ఏళ్లకే ఇలా తయారయ్యావేమిటి? అందుకే నేను వెంటనే గుర్తుపట్టలేకపోయాను. అంత గుర్తుపట్ట రాకుండా తయారయ్యానా? ఏ, రోజు అద్దం చూసుకోవటం లేదా? సరేలేవే, అది తర్వాత మాట్లాడుకుందాం గాని, మీరు ఈ ఊరెప్పుడొచ్చారు? 5-6 నెలలవుతోంది. మీరు ఇక్కడే ఉంటున్నట్లు తెలుసు, అడ్రస్ తెలీదు, ఫోన్ నెంబర్ కూడా తెలీదు. అందుకే వచ్చిన దగ్గర నుండి ప్రయత్నాలు చేస్తున్నా ఫలించలేదు. మొత్తానికి ఇలా మార్కెట్లో కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇంతకీ మీరెక్కడుంటున్నారు అని అడిగి తాము ఎక్కడుండేది చెప్పింది. సరళా, నువ్వు మాత్రం కాలేజీ రోజుల్లో ఎలా ఉన్నావో ఇప్పటికీ అలానే ఉన్నావు అని అంటున్నప్పుడు పద్మావతి ముఖంలో కొద్దిగా దిగులు కనిపించింది. మరి నువ్వెందుకు ఇలా తయారయ్యావో చెప్పవే. మీ ఆయన నిన్నేమైనా తాగొచ్చు కొట్టే రకమా? లేక ఆర్థిక ఇబ్బందులేమైనా ఉన్నాయా? లేక... అమ్మో, ఆపవే బాబు, అలాంటివేమీ లేవు. కాలేజీ రోజులో ఎలా ఉండేదానివే? కాస్త విచారంగా అంది సరళ. ఆడపిల్లలకు పెళ్లిళ్ళయ్యేంత వరకే స్వేచ్ఛ, సంతోషం. ఆ తరువాత అన్నీ బంధనాలే, బాధగా అంది పద్మావతి. అప్పటికి ఇప్పటికి నేనేమీ మారలేదని నువ్వే అన్నావు. నేను కూడా ఆడపిల్లనేగా. నాకు పెళ్ళయింది కదా, మరి నేను సంతోషంగానే ఉన్నాను కదా. ఏమోనే, నేను బాగానే ఉన్నాను కాని ఏం చెప్పాలో అర్థం కాక ఆగిపోయింది పద్మావతి. ఫోన్లే గాని, ఈ ఆదివారం నేను మీ ఇంటికి వస్తాను. ఆ తర్వాత ఆదివారం నువ్వు మా ఇంటికి రావాలి నవ్వుతూ అంది సరళ. అందుకు పద్మావతి ఒప్పుకున్న తర్వాత ఇద్దరూ వీడ్కోలు చెప్పుకొని వెళ్లిపోయారు. సరళ, పద్మావతి ఇద్దరూ ఇంటర్ నుండి డిగ్రీ వరకు క్లాస్మేట్స్. కాలేజీలోనే కాకుండా బయట కూడా ఎప్పుడూ కలిసే ఉండేవారు. వీళ్ళిద్దరి స్నేహం వల్ల వాళ్ల 2 కుటుంబాలు కూడా బాగా కలిసిపోయాయి. ఇద్దరికీ పెళ్లయ్యాక కూడా కొన్నేళ్ల దాకా ఉత్తరాలు రాసుకోవడం, ఫోన్లో మాట్లాడుకోవటం, అప్పుడప్పుడు కలుసుకోవడం ఉండేది. అయితే రాన్రాను కుటుంబ వ్యవహారాల్లో తలమునకలైపోవడంతో వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు అనుకోకుండానే తగ్గిపోయాయి. ఆదివారం పనులన్నీ ముగించుకుని సరళ కోసం ఎదురు చూస్తోంది పద్మావతి. ఎలాగైనా సరే తన మనోవేదనను సరళతో చర్చించాలని అనుకుంది. తానెందుకు సరళలాగే సంతోషంగా ఉండలేకపోతోంది? అందరి గృహిణీలు ఇలానే బాధపడుతూ ఉంటారా? ఏమో, తానెప్పుడూ ఈ విషయాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించలేదు. ఇలా ఆలోచిస్తుంటే మధ్యాహ్నం 2 గంటలకు వచ్చింది సరళ. ఏమిటే సరళ, ఉదయం టిఫిన్కే వస్తానన్నావు? పోనీ భోజనం వెలకైనా రాకుండా ఇంత ఆలస్యంగా వచ్చావేమిటి? పద్దు, ఇలాంటి ఫార్మాలిటీ మాటలు నాకు నచ్చవని నీకు తెలుసు కదా. వాస్తవం నీకు తెలుసు. ఇద్దరం ఇంటి పనులు చేసుకోవాలి. తెలిసే ఎందుకు మాట్లాడతావే నవ్వుతూ అంది. పద్మావతి నవ్వలేక నవ్వుతూ, తెలిసి కూడా ఇలా మొహమాటం మాటలు మాట్లాడటం అలవాటుందే. సరేగాని, ఇంటి వెనక బాదం చెట్టుంది, అక్కడ కూర్చుని మాట్లాడుకుందాంరా అంటూ సరళ చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళింది.
ఇంటి వెనకవైపు వెళుతూ ఇంటినంతా చూపించింది పద్మావతి. 2 పడక గదులు, డైనింగ్ హాలు, కిచెను, డ్రాయింగ్ రూము, పూజగది కాకుండా మరొక గది కూడా ఉంది. ఇల్లంతా నీట్గా సర్ది ఉంది. ఇల్లు చాలా బావుంది. అవును కాని మీ ఆయన పిల్లలు కనిపించరేమిటి? బాదం చెట్టు కింద కుర్చీలో కూర్చుంటూ అడిగింది సరళ. పిల్లలు పక్కింట్లో వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నారు. మా ఆయన ఏదో పార్టీ ఉందంటూ పొద్దునే ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళిపోయారు. పద్మావతి అసంతృప్తికి కారణం ఏమిటో చూచాయిగా తెలిసినట్లు అనిపించింది సరళకు. పద్దు, ఇప్పుడు చెప్పవే, నీ సమస్య ఏమిటో? వీలైతే ఓ ఉచిత సలహా ఇచ్చి వెళతాను నవ్వుతూ అంది. ఏమోనే, ఇది సమస్య అవునో కాదో కూడా తెలియదు. నేనే అతిగా ఊహించుకొని బాధపడుతున్నానేమో. నువ్వే చెప్పాలి. ఒంటరితనం, అశాంతి, జీవితం నిస్సారంగా గడుస్తున్నట్లు అనిపిస్తోంది. మా ఆయన తొందరగా ఇంటికి రావాలని, నాతో కబుర్లు చెప్పాలని, తరచుగా పిల్లలతో కలిసి సినిమాలకి, షికార్లకి వెళ్లాలని ఉంటుంది. ఆయనకు అవేవీ పట్టవు. డబ్బు డబ్బు అంటూ తిరిగి ఏ అర్ధరాత్రో ఇంటికొస్తారు. ప్రతిరోజు తాగడం ఎందుకు అంటే, రోజు ఏదో పార్టీలో బలవంతం మీద తాగానని చెబుతాడు. నీకు పిల్లలకు ఏ లోటు రాకుండా చూసేందుకే కదా నేను కష్టపడుతున్నాను అని అంటాడు. ఇంట్లో ఉన్న వస్తువుల్లాగే నన్ను ఓ సుఖాన్నిచ్చే యంత్రంగా చూస్తాడే తప్ప నాకు ఓ మనసు ఉంటుందని అనుకోడు. పెళ్ళైన కొత్తల్లో బాగానే ఉండేవాడు. నవ్వుతూ వెళ్లే భార్యాభర్తలను చూసినప్పుడల్లా ఏదో తెలియని బాధ. మంచి భర్త, పిల్లలు, ఇల్లు, సుఖంగా బ్రతుకుతున్నానని మా వాళ్ళు అనుకుంటున్నారు. ఇలా బాధపడుతున్నానని ఎవరికైనా చెప్పినా నన్నే అనుమానంగా చూస్తారు. చెప్పడం ఆపి శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది పద్మావతి. ఇద్దరి మధ్య కొద్దిసేపు నిశ్శబ్దం రాజ్యమేలింది. కొద్ది క్షణాల తర్వాత గట్టిగా ఊపిరి పీల్చి వదిలి చిరునవ్వు నవ్వింది సరళ. నా బాధంతా నీకు నవ్వులాటగా ఉందా అంది పద్మావతి. ఛఛ, నువ్వు బాధపడుతుంటే నేను నవ్వటం లేదే. నువ్వు ఏ కష్టాల్లో లేవని తెలిసేసరికి మనసు తేలికై ఆనందంతో నవ్వాను. మీ ఆయన మంచివాడే. చాలా సంసారాల్లో ఉండే ఈ ఉదాసీనత, వెలితి కొంతకాలం ఉంటుంది. కంగారు పడేదేమీ లేదు. నీకు నేను చెప్పిందేమిటంటే, నీ మొగుడి గురించి ఆలోచించడం మానేసి నీ గురించి ఆలోచించుకో అంది సరళ. అయోమయంగా చూసింది పద్మావతి. పెళ్లికి ముందు ఏవేవో నేర్చుకున్నావు కదా, ఏదో ఒకటి వ్యాపకంగా పెట్టుకో. ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకో. డబ్బు కంటే కూడా నీకంటూ ఒక వ్యాపకం ఏర్పడుతుంది. ఇంట్లో ఉండి కూడా డబ్బు సంపాదించే పనులు ఎన్నో ఉన్నాయి. ఏదైనా కోర్సులో చేరు, లేదా మీ కాలనీలో ఇతర ఆడవాళ్లతో కలిసి కమ్యూనిటీ సేవ చేయొచ్చు. రచనా వ్యాసంగం చేపట్టు. ఇలా ఏదైనా చెయ్యి. అప్పుడు మీ ఆయన గురించి ఆలోచించే టైమే ఉండదు నీకు. నువ్వు మునుపటి పద్మావతిలా కనిపిస్తావు. చివరి మాట అంటూ గట్టిగా నవ్వింది సరళ. పద్మావతి కూడా చిన్నగా నవ్వింది. సరళిచ్చిన సలహా చిన్నదైనా అది వినగానే ఎంతో బరువు దిగిపోయినట్లు అనిపించింది. గొప్ప ఊరట కలిగించింది పద్మావతికి. ఇంకా అవి ఇవి మాట్లాడుకొని అప్పుడప్పుడు ఇలాగే కలుసుకోవాలని అనుకున్నారు ఇద్దరు. ఆ రోజు అర్ధరాత్రి మధుసూదన్ యథావిధిగా తూలుతూ ఇంటికి చేరుకున్నాడు. మూసి ఉన్న తలుపులను ఆసరా చేసుకుని కాలింగ్ బెల్ నొక్కబోయాడు. ఈలోగా తలుపులు తెరుచుకున్నాయి. డ్రాయింగ్ రూంలో 0 బల్బు వెలుగుతోంది. పద్మావతి కనిపించలేదు. ప్రతిరోజు మేలుకొని ఉండి భర్త రాగానే తలుపులు తెరిచే పద్మావతి ఈ రోజు అలా చేయలేదు. బెడ్రూంలోకి వెళ్లి చూశాడు. పిల్లలు పద్మావతి గాఢ నిద్రలో ఉన్నారు. ఎంత ఆలస్యమైనా భర్తకు వడ్డించిన తర్వాతే తమ భోజనం చేసేది. డైనింగ్ హాల్లోకి వెళ్లి చూశాడు. ఒకటే కంచం ఉంది. గిన్నెలన్నీ టేబుల్ పైన ఉన్నాయి. రోజూ పద్మావతి సనుగుతుంటేనే భోజనం చేసేవాడు. ఈ రోజు అలా లేకపోయేసరికి మైకంలో అలానే వెళ్లి మంచంపై పడుకున్నాడు. ఉదయం కడుపులో మంటగా ఉంటే మెలకు వచ్చింది మధుసూదన్కి. పక్కకి చూస్తే పిల్లలు పద్మావతి లేరు. బయటికి రాగానే పద్మావతి కనిపించి నవ్వుతూ, ముఖం కడుక్కోండి, టీ తెస్తాను అంది. మధుసూదన్ ఆఫీస్కి వెళ్లేటప్పుడు గమనించాడు. పద్మావతి అప్పటికే స్నానం చేసి చక్కగా ముస్తాబై ఉంది. ఏదో కొత్తగా అనిపించి విషయం ఏమిటని అడుగుదాము అనుకున్నాడు. కాని అడ్డొచ్చి అడగకుండానే వెళ్లిపోయాడు. ప్రతిరోజు ఇలానే జరుగుతోంది. రాత్రి నిద్ర చెడగొట్టుకోకుండా భోజనం చేసి భర్తకు సర్ది తలుపుల దగ్గరగా వేసి హాయిగా నిద్రపోతుంది. ఉదయం పిల్లలు భర్త వెళ్లిపోయిన తర్వాత బ్యూటిషియన్ కోర్సుకు వెళ్తుంది. వచ్చేటప్పుడు తనకిష్టమైన పత్రికలు తెచ్చుకుంటోంది. కాలనీలో జరుగుతున్న యోగా తరగతులకు వెళుతోంది. ముందు ముందు దూర విద్య ద్వారా ఏమైనా డిప్లొమా కోర్సులు చేయాలని ఇంకా ఏవేవో ప్రణాళికలు చేసుకుంటోంది. ఇంట్లో భర్త ఉన్నంతసేపు నవ్వుతూనే మాట్లాడుతోంది. తన అందానికి, ఆరోగ్యానికి మెరుగులు దిద్దుకుంటోంది. ఆ రోజు ఎప్పట్లాగే మధుసూదన్ స్నానం చేసి పద్మావతి పెట్టిన టిఫిన్ తిని స్నేహితుల వద్దకు బయలుదేరాడు.
మధుసూదన్ స్నేహితుల్లో ఉద్యోగాలు చేసేవారు, వ్యాపారం చేసేవారు, అడ్వకేట్లు ఉన్నారు. వీరంతా ఏవో వ్యాపారాలు చేస్తూ ఉంటారు. సొంతంగా చేసుకునేవారు పరస్పరం సహకరించుకుంటూ ఉంటారు. ఇంకా డబ్బు సంపాదించాలని తహతహలాడేవారే. వీరంతా రోజూ కలుసుకోవడానికి ప్రత్యేకంగా ఓ అపార్ట్మెంట్ను ఏర్పాటు చేసుకున్నారు. వ్యాపార లావాదేవీలు మాట్లాడుకుంటూనే ప్రతిరోజు మందు కొడుతూ సరదాగా పేకాడుతుంటారు. మధుసూదన్ ముందు గదిలో ఉండగానే తన పేరును ఉచ్చరించడంతో యథాలాపంగా ఆగిపోయాడు. ఎవరొచ్చినా రాకపోయినా మధుసూదన్ వస్తాడ్రా, రాగానే టేబుల్ స్టార్ట్ చేద్దాం అన్నాడు సుధాకర్. అవునరా సుధాకర్, వారం రోజులు ఇటువైపు రాలేదేమిటి అడిగాడు రామ్మోహన్. గోవాకు వెళ్తున్నానని చెప్పాను కదరా, పిల్లలకు సెలవులు కదా. మూర్తి, నువ్వెప్పుడురా ఊటీ వెళ్లేది? ఎల్లుండే బయలుదేరేది. మధుసూదన్ మాత్రం ఎప్పుడూ ఫ్యామిలీతో కనీసం సినిమాకు కూడా వెళ్ళినట్లు అనిపించదేరా? అనుమానం వ్యక్తం చేశాడు సుధాకర్. అవునరా, ఆ మహా ఇల్లాలు ఎంత బాధపడుతోందో. ఎంత సంపాదించినా భార్య పిల్లలకు కూడా కొంత సమయం కేటాయించాలి కదరా, బాధగా అన్నాడు రామ్మోహన్. ఇలాంటి సున్నితి విషయాల్లో సలహా ఇవ్వలేం కదా, ఎంత స్నేహితుడైనా. ఆ బుద్ధి వాడికే ఉండాలి. మూర్తి వంత పాడాడు. సంసారాలు విచ్ఛిన్నమయ్యేది ఇలాంటి సందర్భాల్లోనే. సుధాకర్ ఇంకా ఏదో అంటున్నాడు. మధుసూదన్ మెదడు మొద్దుబారనట్లయింది. గబగబా బయటకు నడిచాడు. కారులో కూర్చొని ఆలోచించడం మొదలుపెట్టాడు. అందరిక్కడికి వస్తూనే భార్యాపిల్లల పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. తను మాత్రమే స్నేహితులు, వ్యాపారం మోజులో పడి భార్యాపిల్లలను నిర్లక్ష్యం చేశాడు. వెంటనే ఇంటికి వెళ్లడానికి మనసొప్పలేదు. దారిలో ఓ హోటల్లో టీ తాగుతూ అరగంట కాలక్షేపం చేసి ఇంటికి చేరుకున్నాడు. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితం ఉండాలి. కుటుంబ సభ్యుల మీద ఎంత ప్రేమ ఉన్నా తమ తమ హాబీలను, కెరీర్ను కూడా చూసుకోవాలి. ఇదేమీ తెలియకుండా ఎంత నష్టపోయానో. ఎంతమంది ఆడవాళ్లు ఇలా మానసికంగా కృంగిపోతున్నారో. అందుకే మనసులోని బాధను ఇతరులతో పంచుకోవాలని అంటుంటారు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఆ దిశగా ప్రయత్నిస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. ఆయన ఎలా ఉండాలని అనుకుంటే అలానే ఉండని. ఆయన ఆనందాన్ని నేనెందుకు కాదనాలి? ఈ విధంగా ఆలోచిస్తూ పద్మావతి మనసులోనే సరళకు పదే పదే కృతజ్ఞతలు చెప్పుకుంది. తన స్నేహితుల మాటలు విన్నప్పటినుంచి మధుసూదన్ సాయంత్రాలు ఇంట్లోనే ఉంటున్నాడు. టీవీ చూస్తూ పిల్లలతో మాట్లాడుతూ గడుపుతున్నాడు. భార్యతో మాట్లాడటానికి మొహమాట పడుతున్నాడు. వారం రోజులుగా తనను పట్టించుకోవడం లేదని మదన పడుతున్నాడు. తన వల్ల పద్మావతి కొన్నేళ్లుగా ఎంత ఆవేదనకు గురైందోనని పశ్చాత్తాపడుతున్నాడు. భార్య ఇప్పుడు హుందాగా, అందంగా కనిపిస్తోంది. అవును, తను డిగ్రీ చేసింది, తెలివైంది. కాని తను ఆమెను ఎంత చులకనగా చూశాడు. ఆమె వ్యక్తిత్వాన్ని తాను ఏనాడు గౌరవించలేదని అనుకునేసరికి మధుసూదన్ గిల్టీగా ఫీల్ అయ్యాడు. ఇతర మహిళలతో తాను గౌరవంగానే మాట్లాడతాడు. మరి భార్య అనేసరికి ఎందుకీ చులకన భావం? స్నేహితులు గుర్తుకొచ్చారు. కాస్త వెగటుగా అనిపించింది. ఎన్నో విలువైన సాయంకాలాలు భార్య పిల్లలతో గడపకుండా వృధా అయినందుకు మనసు బాధతో మూల్గింది. అహాన్ని పక్కకు పెట్టి భార్యతో మనసిపు మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. వారం రోజులుగా ఆఫీసు నుండి ఇంటికి వచ్చి స్నానం చేసి బయటికి వెళ్లకుండా పిల్లలతో మాట్లాడుతూ కూర్చుంటున్న భర్తను చిరునవ్వుతో గమనిస్తూ ఉంది పద్మావతి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.